ఈమెను తెలియచేస్తూ ఉంటున్నాడు. Praise the Lord. Praise the Lord. Our God is a God who reveals himself. అందుకే ప్రకటన గ్రంథము అని చెప్తున్నాం. పరలోక రహస్యములు అన్నిటినీ ప్రకటించే, వివరించే, తెలియపరచే గ్రంథం. That's why we call it the last book is known as the book of Revelation. Revealing all that is in heaven to ordinary mankind like you and me. దేవుడు తన ప్రణాళికను, తన మార్గాన్ని, తాను ఎవరని ఈ లోకానికి తెలియచేస్తూ ఉంటున్నాడు. Praise the Lord. Praise the Lord. దేవుని తెలుసుకుంటున్న మనుషులు ఆ దేవుని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో దైవజనుడైన యెషయాకు ఈ గొప్ప రహస్యం ఇవ్వబడింది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మానవులందరూ అన్ని రకమైన తప్పులు చేసి పడిపోయారు. వారి జీవితమంతా వారు ఎలా అయిపోయారు? 5వ వచనం, మేమెల్లరము అపవిత్రులమైతిమి, మా పుణ్యక్రియలు మనిల వస్త్రముల వంటి వయ్యను, వలె ఎండిపోయితిమి, మా కిరీటములు మమ్ము గాలి వలె ఎగురగొట్టెను. మనుషులు అందరినీ పాపము బలహీనములో వారే నశించిపోయినను. We read in the book of Isaiah chapter 64 verse 5, all of us have become like unclean. All our good deeds are polluted garments, but God did not throw us away. His love for us, His compassion for us is unique. He constantly revealed Himself. మానవులు తమ జీవితాన్ని పాడు చేసుకొనినను దేవుడు మాత్రం వారికి ఎలా ఉండిరి? 7వ వచనం పలుకుతుంది, నీకు ప్రార్థన చేయువాడెవడునూ లేడయ్యను, నిన్ను ఆశ్రయించువాడెవడునూ కనిపింపడయ్యను. నీవు నీ దివ్య ముఖమును మా నుండి మరుగు చేసుకొంటివి, మా అపరాధములను చూచి మమ్ము చేయి విడచితివి. అయినను ప్రభు, నీవు మాకు తండ్రివి, మేము మట్టిమి, నీవు కుమ్మరివి, నీవే మమ్మెల్లరినీ సృజించితివి. కనుక 7వ వచనం పలుకుతుంది, అయినను మేము పాపములో బలహీనంలో పడిపోయినను నువ్వు మాత్రం మాకు తండ్రిగానే ఉంటున్నావు. ఒక కుమ్మరి చేతిలో ఎలా మట్టి ఉండినా ఆ మట్టిని ఆయన ఉన్నత పాత్రముగా మలుస్తున్నారో అట్లనే దేవుడు మనలో పనిచేస్తూ ఉంటున్నాడు. మానవుడు పాపములో బలహీనములో పడిపోయినను దేవుడు మాత్రం తాను ఎవరని చూపించే ఆ కార్యమును ఆపలేదు. నువ్వు పాపంలో పడిపోయావు, నీ పనికిరాని మనిషిగా మారిపోయావు, కనుక నేను వదిలిపెడతాను అని దేవుడు ఎప్పుడూ తలంచలేదు. ఇటువంటి దేవుని 6వ వచనములో యెషయా ప్రవక్త పలుకుతున్నాడు, ఈ దేవుని ఎందుకు నేను పట్టుకోలేకపోతున్నాను? ఈ దేవునితో ఎందుకు నేను జీవించలేకపోతున్నాను? ఇంగ్లీష్లో ఇలా ఉంది, లార్డ్, no one who rouses himself to lay hold of you. Nobody is raising up, nobody is hungering, nobody is crying to hold on to you. తమిళంలో చాలా బాగా రాశారు. తమిళంలో ఇలా చెప్తారు, தேவனே உம்மை பற்றிக் கொள்ளும்படி நான் விழித்துக் கொள்ளாதது ஏனோ? ఉమ్மை పట్టిక్ కొల్లుంబడి నిన్ను పట్టుకోవటానికి నేను ఎందుకయ్యా మేల్కొని ఉండలేకపోతున్నాను? అయ్యా, నిన్ను వెంబడించి నీవు నిన్నే నాకు తెలియచేస్తున్నావు, నీవు నాకు తండ్రిగా ఉండి నన్ను నడిపిస్తున్నావు. కానీ నేను నిన్ను ఎందుకు పట్టుకోలేకపోతున్నా? నిన్ను ఎందుకు పట్టుకొని నీ మహిమలో ఎదగలేకపోతున్నా?
లేనిపోనివి నన్ను పట్టుకోవటానికి ఎట్లు నన్ను నేను త్రోసివేశాను. దేవుడు ఈరోజు పలుకుతున్నాడు, తరుణి ఎందా చీకటితో నింపబడిననో నిన్ను ప్రేమించి నీ మీద నా వెలుగును చూపిస్తున్నాను. నేను ఎవరని నీకు తెలియచేస్తున్నాను. వెలుగులో మనం క్లియర్ గా చూస్తున్నాం. తన వెలుగును మన మీద ప్రకాశింపచేసి తాను ఎవరని మనకు చూపిస్తున్నాడు. కానీ మనము ఆ దేవుని పట్టుకొనగలమా? ఆయన్ని పట్టుకొని ఆయనలోనే నడవగలమా? ఆయన మహిమను పొందగలమా? ఆయన రాకకై వేచి ఉండగలమా? యేసుస్వామి అన్నాడు, దైవ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ భూమిలో విశ్వాసమును ఆయన చూడగలడా? The word of God teaches us today. God constantly reveals himself through the prophets, through the kings, through the priests, through the word, and the end through his only son. Though the whole world is lying in darkness, God reveals himself to you by shining upon you. But can you hold on to him? Can you rouse up yourself? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ రోజు మనము ఆ ముగ్గురు జ్ఞానుల పండుగను కొనియాడుతున్నాం. ఈ ముగ్గురు జ్ఞానుల పండుగ ద్వారా మనం ఎన్నో రహస్యాలు నేర్చుకోవచ్చు. దేవుడు ఎలా నమ్మదగిన వాడు అని అర్థం చేసుకోవచ్చు. ఆ జ్ఞానులు వెళ్ళకూడని చోటకు వెళ్ళినను దేవుడు వారి మీద కరుణించి పిలచిన దేవుడు విశ్వాసనీయుడుగా మళ్లీ నక్షత్రాన్ని పంపి వారిని తన కుమారుని దగ్గరికి తీసుకుని పోయారని నమ్మదగిన దేవుని ఈ రోజు మనం కొనియాడవచ్చు. టుడే as we celebrate the three wise men's feast, we can have so many things to reflect and meditate, and one among them could be the faithfulness of God. In spite of the three wise men went to the wrong places, God was faithful. Praise the Lord. ఎంతో మంది ఉండగా ఆ నక్షత్రమును చూచి ఈ ముగ్గురు జ్ఞానులు మాత్రం పైకి లేచారు. వారు తమ ప్రయాణమును మొదలుపెట్టారు. తమ ప్రయాణమును మొదలుపెట్టి వారు ముందుకు వెళుతున్నప్పుడు వారు ఎవరిని అడిగారు? ఎవరైనా అడిగారా? దేవుని మీద ఆధారపడ్డారు. ప్రభు మీద ఆధారపడి, ప్రభుని వాక్యం మీద ఆధారపడి, ఏ వాక్యము? వాక్యం పలుకుతుంది, దైవ కుమారుడు జన్మించుటకు మునుపు నక్షత్రము కనబడునని మీకా గ్రంథంలో రాయపడి ఉన్నది. కనుక ఆ వాక్యమును పట్టుకొని దైవ కుమారుడు జన్మించాడని వాక్యం మీదను పట్టుకొని ఆ వాళ్లకు నడిపించువారు ఎవరు లేరు, బోధించువారు ఎవరు లేరు, ఇది ఎక్కడ ఉన్నదని తెలియచేయవారు ఎవరు లేరు. అయినను వాక్యమును పట్టుకొని ప్రభుని పట్టుకొని ముందుకు సాగిపోతున్న వారు నక్షత్రం కనబడకపోగానే వారు సొంత తలంపులను ఉపయోగించుకొని అయ్యయ్యో నక్షత్రం కనబడకపోయింది, మనం ఎక్కడికి వెళదాము అని వారు తమ మనస్సు మీద, స్వయ బుద్ధి మీద ఆధారపడుతున్నారు. ఆధారపడి ఆయన రాజు కుమారుడు కదా, కనుక రాజు దగ్గర వెళ్ళి అడుగుదాం అని వెళ్ళకూడని చోటకు వెళ్ళి వారికి శ్రమలు తెచ్చుకున్నారు. ఆ ఒక్క తప్పు వలన ఎంతో మంది చిన్నారి బిడ్డల్ని ఆ హేరోదు రాజు చంపేశాడు. దేవుని ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుడు మనకి నేర్పించే మహిమగల సత్యం ఇది. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 3వ వచనంలో ఇట్లు చెప్తున్నాడు, వింటాం. మీరు ఇంత మూర్ఖులా?
మీరు దేవుని ఆత్మతో ఆరంభించి అయ్యా, మీ జీవితాన్ని మీరు దేవుని ఆత్మతో ఆయన మీద ఆధారపడి ఆరంభించి శరీరముతో ముగించుచున్నారా? అది ఎట్లా మీరు చివరిగా శరీరంలో ముగిస్తున్నారు? The word of God teaches us today a very simple truth. What is the simple truth? When the star appeared, there were nobody for the three wise men to ask. There is no guide to direct them where Jesus is going to be born. But they saw the star, they knew the word of God, they believed the Messiah will guide them, and they took risk to follow the Lord. They began well, began with a spirit, but when the problem came, what happened? They got stuck up. They got frightened. They were confused. Their own mind told them, Jesus is going to be the Son of God, a king. So king may be knowing. So they went to a king who is living in sin. They went to a king who is cruel. They went to a king who is in the palm of Satan. And as they deserved, he confused them and he got frightened, and because of that, thousands and thousands of little children were killed. They shed their blood. దేవుడు మిమ్ములను పిలుస్తున్నారండి. దేవుడు మీరు పట్టుకొని వెళుతుండగా ప్రతి నిమిషము మిమ్ములను మీరు బలపరచుకుంటూ ఆయన్ని పట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి. అందుకే సీరా గ్రంథం 2వ అధ్యాయములో 2వ వచనంలో ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, కుమారా, కుమారా, నీవు దేవుని సేవింపకూడదు. నీవు దేవుని సేవించుటకు ముందుకు వస్తున్నావా? పరీక్షకు సిద్ధముగా ఉండు. నీ జీవితంలో తప్పకుండా పరీక్ష అవుతాయి, దానికి సిద్ధముగా ఉండు. చిత్తశుద్ధితో. కానీ అదే సమయము నువ్వు చేయవలసిన కార్యాలు 2 ఉన్నాయి. ఒకటిది, ఈ శ్రమలు వేదన మధ్యలో కూడా నీ దేవుడు నిన్ను నడిపించాలంటే నీ తెలివి చిత్తశుద్ధితో నీవు దేవుని వెంబడించాలి. పట్టుదలతో మెలగుము. చిత్తశుద్ధితో పట్టుదలతో నీవు ముందుకు సాగిపోవాలి. ఆపదలు వచ్చినప్పుడు నిబ్బరముగా ఉండుము. నీ జీవితంలో కష్టాలు శోధన వచ్చినప్పుడు అయ్యో 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 అని ఆరాటపడవద్దు, నిబ్బరముగా ఉండాలి. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. దేని కోసం నిన్ను పిలిచాడో దానిని ఆయన నిర్వహిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకే దేవుడు పలుకుచున్నాడు, ఈ 3 జ్ఞానులు దేవుని మీద ఆధారపడి దేవుని పట్టుకొని ఎంతో మంది ఉండగా, ఎంతో మంది జ్ఞానులు ఉండగా, వీరు మాత్రం ఎన్ని శ్రమలైనా సరే మేము వెళ్లి ఆ రాజును చూస్తాము, ఆరాధిస్తాము, ఆయన అభిషేకంను పొందుకుంటామని తమ చేతులు ఏమున్నదో దాన్ని పట్టుకుంటూ వారు ముందుకు సాగిపోయారు. కానీ దారిలో శ్రమలు వచ్చినప్పుడు లోకపు మనుషులుగా మారిపోయి లోకపు మనుషులను పట్టుకొని వారు సమయం ఆగిపోయింది, వారి ప్రయాణం ఆగిపోయింది. చీకటి దేశంలో ప్రవేశించినప్పుడు ఆ వెలుగు ఆగిపోయింది అని వారు గమనించక ఆ చీకటి దేశాన్ని పరిపాలించు హేరోదు దగ్గర వెళ్లి ఆయనతో కలిసి భుజిస్తున్నారు, ఆయనతో కలిసి నిద్రపోతున్నారు, ఆయన ఇంట్లోనే ఉండిపోతున్నారు. పిదప జ్ఞానులు దేవుని వాక్కును పట్టుకొని వారు ముందుకు వెళ్ళారు. దేవుని ప్రియమైన బిడ్డలారా,
ఈరోజు దేవుడు మనకు రెండు ముఖ్యమైన విషయం నేర్పిస్తున్నాడు. మొదటిది, నువ్వు దేవుని పట్టుకొని పట్టుదలతో దేవుని పట్టుకొని ఆయన నన్ను చూసుకుంటారులే అనే దేవుని యాత్రను నీవు ఆరంభించిన పిదప్ప వెనుకకు తిరగవద్దు. లోకపు మనిషిగా మారిపోవద్దు. నాకు తెలిసిన ఒక అమ్మాయి, తెనాలి ప్రాంతం నుండి వచ్చిన అమ్మాయి, 3 వడకంలో పాల్గొన్నారు. 4వ వడకానికి వస్తానని చెప్పిపోయింది, రాలేదు. కనుక నేను ఆమెతో వచ్చేవారిని ఇట్లా చెయ్యి, ఎందుకు ఈమె ఈ వడకానికి రాలేదు అన్నాను. వారు చెప్పారు, భయంకరమైన జబ్బులో ఆమె పడిపోయిందండి స్వామి, ఆమె మంచంలో ఉంది. నేను ఫోన్ చేశాను, అమ్మా ఏమైంది, నీకు బాగలేదంటే నాకు ఫోన్ చేయవచ్చు కదా, ఎందుకంటే ప్రతి వడకానికి 5, 6 మంది 10 మంది అని తీసుకుని వచ్చిన అమ్మాయి. ఆమె పలికినది నా హృదయాన్ని చాలా బాధ పెట్టింది. ఆమె ఏం చెప్పింది తెలుసా? ఫాదర్ గారు, నా భర్తను కోల్పోయిన ఆ గడియలో నువ్వు ఓదార్చి బలపరచినది దేవుని వాక్యము. ఆ వాక్యంలోని శక్తిని నేను అనుభవించాను. కనుక ఈ వాక్య మహిమ అందరూ పొందుకోవాలని ఆశించాను. ఒక్క నెలలోనే నా భర్తను కోల్పోయాను ఈ చిన్న వయసులో అనే దుఃఖం నుండి ఈ వాక్య శక్తి ద్వారా బయటకు వచ్చినది మాత్రం కాదు, హృదయ అంతరంగంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు తెలియక ఈ లోకములో ఏమీ జరగదు. నా దేవుని చిత్తం ఇదైనచ్చో, నా భర్తను తీసుకోవాలి అని దేవుడు తలంచినచ్చో నేను రెడీగా ఉన్నాను, అన్నిటినీ నా దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు అని ధైర్యంతో మొదలుపెట్టాను. అది మాత్రం కాదు స్వామి, నా ఇంటిని దేవుని ఆలయముగా మార్చాను. నా దగ్గర దేవుడు ఏమిచ్చాడో అదంతా దేవుడికి ఇచ్చాను. కానీ మీ మందిరానికి ప్రజల్ని తీసుకుని వచ్చాను కదా, ఈరోజు నేను మీకు దాచిపెట్టలేని చెప్తాను. ప్రతి ఒక్కరి నుండి నేను 200 రూపాయలు కలెక్ట్ చేస్తాను. కానీ మీకు అక్కడ 150 రూపాయలు మాత్రమే ఇస్తున్నా, మిగిలిన 50 రూపాయలు ఖర్చుకు వస్తుందని నేను నాతో ఉంచుకున్నాను. మెల్లగా మెల్లగా ఈ డబ్బు అనే పిచాచ్ నన్ను పట్టుకునింది. మా ఇంటికి 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, 50 మంది వస్తారు. నేను ఆరంభంలో దేవునికిచ్చిన మాట ఏమనగా, మొదటి ధ్యానం తర్వాత దేవుడు నన్ను నీ ఇంటిలో ప్రార్థన మొదలు పెట్టినప్పుడు దేవునికి నేను ఇచ్చిన మాట, అక్కడ ఏమి దొరికినా దాన్ని నేను కలెక్ట్ చేసి దైవ జనులకు దేవుని సేవకి చేస్తాను. కానీ ఒక్కరోజు ప్రార్థన జరుగుతున్నప్పుడు మా గ్రామంలో మామూలుగా 10 రూపాయలు పెడతారండి, పెద్దగా పోయినా 20 రూపాయలు, ఇంకా పెద్దగా పోయినా 50 రూపాయలు. కనుక అది అంతా కలెక్ట్ చేసి దేవుని మందిరానికి అని పెట్టుకున్నాను. కానీ ఒకరోజు ప్రార్థన ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి 500 రూపాయలు పెట్టాడు. నాకేమైందో తెలియదు స్వామి, ఆ డబ్బును చూడగానే ఒక రకమైన ఆశ కలిగింది. నేను కూడా మందిరం కడుతున్నాను కదా, నేను కూడా దైవజనుడు కదా, నేను కూడా స్వీకరించటంలో ఏం తప్పు, ఏం కాదులే అని నేను నాకే జస్టిఫికేషన్ చేసుకున్నా. ఏం కాదు. ఆ డబ్బు ఉందా నేను కలెక్ట్ చేసుకున్నాను. డబ్బు కలిగింది, కానీ నన్ను నడిపించిన ఆ దేవుని అభిషేకము ఏమైపోయిందో నాకు తెలియట్లేదు. ఇలా 2 వారాలు మాత్రమే కలెక్ట్ చేశాను. 3వ వారం ఇలా జబ్బులో పడిపోయాను. మీటింగే కూటమే నడిపించలేకపోయాను. వేరే వాళ్ళు వచ్చి మా ఇంటిలో మీటింగ్ నడిపించి
వారు ప్రజలను తీసుకుని మీ దగ్గరికి వచ్చి ఉన్నారు. స్వామి, నన్ను మన్నించండి, నేనే ఫోన్ చేసి క్షమాపణ అడగాలని ఆశించాను. దేవుడు నన్ను మన్నించమని చెప్పండి. నేను ఆత్మతో ఆరంభించి లోకముతో ఆగిపోయాను. కుమారా, కుమార్తె, మనమందరినీ దేవుడు తన మహాకృప చేత పిలుస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు జ్ఞానులు చూడండి, వారికి నడిపించేవారు ఎవరు లేరు, బోధించేవారు ఎవరు లేరు. ఎక్కడికి వెళ్తాము, ఏమవుతామని కూడా తెలియదు. ఈ ప్రయాణం ఎన్నాళ్ళాగుతుందని కూడా తెలియదు. అయినను ప్రభు మీద నమ్మకం ఉంచి ఆత్మతో తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు భయపడి ఏం చేశాడు? అబద్ధం చెప్పి వీళ్ళతో, మీరు వెళ్ళి ఆ బాలుని కనుకొని రండి, నేను తరువాత వెళ్ళి ఆరాధిస్తానని అబద్ధం చెప్పి పంపించాడు. వారు తిరిగి రాలేదు. కాబట్టి రాజు కోపపడి, ఈ శిశువు రాజుగా జన్మించి ఉన్నాడా? నేను రాజుగా ఉన్నప్పుడు నా తరువాత నా కొడుకు రాజుగా ఉండాలి. నాకు రోధముగా ఒక రాజు జన్మించి ఉన్నాడా? ఆయనకెంత వయస్సు ఉండవచ్చు? 1 వయస్సు పర్వాలేదు, 2 వయస్సు కింద ఉన్న మగ పిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ దేశం మొత్తము రక్తం కార్చింది. ఆత్మలో మొదలుపెట్టి శారీరకంలో నువ్వు నడుచుకుంటున్నావంటే ఇది జాగ్రత్త. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. లోకమును నువ్వు సంపాదించుకోవచ్చు, డబ్బును కూడు కట్టుకోవచ్చు, లేక లోకములో పెద్ద పేరు, ఆస్తి, అంతస్తు పొందుకోవచ్చు. కానీ రహస్యంగా నీవు చేయదు. ప్రతి కార్యం దేవునికి తెలుసు. నీకే నీవు గోతిని తవ్వుతున్నావు. ఆ గోతిలోనే నువ్వు పడిపోతావు.